విశాఖ ఉత్తర నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గడప గడపకు తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తూ ఉన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిన జగన్ మరోసారి సీఎం అవుతారని కేకే రాజు విశ్వాసం వ్యక్తం చేశారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో తాను భారీ మెజార్టీతో గెలుస్తానంటున్న కేకే రాజుతో మా ప్రతినిధి చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. ఉత్తర నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గడప గడపకి వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. మనతో మాట్లాడడానికి కేకే రాజు సార్, చెప్పండి సార్, ప్రతి గడప గడప టచ్ చేస్తున్నారు. ప్రజల స్పందన ఏ విధంగా రోజు గడప గడప ఈరోజు ఏ గడపలో చూసినా సరే జగన్నామ స్మరణతో ఈరోజు ప్రజలందరూ కూడా స్వాగతం. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజల పెద్ద ఎత్తున స్వాగతం పలికి ఈరోజు తప్పకుండా మేమందరూ కూడా మీకే ఓటు వేసి మిమ్మల్ని గెలిపిస్తాం. మీరు 5 సంవత్సరాలుగా మాకు ఎప్పుడూ కూడా పదవులతో సంబంధం లేకపోయినా అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాల వల్ల పేదలందరూ కూడా సుఖ సంతోషాలుతున్నారు. ముఖ్యంగా విశాఖపట్నానికి ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు. కాబట్టి తప్పకుండా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో భారీ మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ స్థానాన్ని కవిసం చేసుకోబోతోంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో 435 కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే కాదు, పెద్ద ఎత్తున ఈరోజు 1450 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకురావడంతో పాటు సంక్షేమానికి సంబంధించి 3000 కోట్ల రూపాయలు పైగా వెచ్చించడం జరిగింది. అన్నిటికంటే కూడా ముఖ్యంగా గత 20 సంవత్సరాలుగా అనేక దీర్ఘకాలిక సమస్యల్ని పరిష్కరించే దిశగా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో కృషి చేశాం. కాబట్టి తప్పకుండా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఏకపక్షంగా ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని సమర్థించి ఇక్కడ మంచి మెజార్టీతో ఈ స్థానాన్ని మేము కైవసం చేసుకోబోతాం. కొద్దిసేపటి క్రితమే జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టో ఎట్లా ఉంది సార్? మేనిఫెస్టో మనం చూసారు, ఒక అద్భుతమైన మేనిఫెస్టో ఇది. ఎందుకంటే ఈ రాష్ట్ర దిశ మార్చే విధంగా గడిచిన 5 సంవత్సరాల కాలంలో 2019 నుంచి 2014 వరకు ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమాన్ని కూడా అభివృద్ధిని అందించారో ఈరోజు అంతకంటే కూడా మిన్నగా రేపు రాబో రోజుల్లో సంక్షేమ పథకాలు కాకుండా ఉపాధి ఉద్యోగ అవకాశాల కల్పన విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముందడుగు వేయబోతూ ఉన్నారు. అది ఒకవైపు అభివృద్ధి సంక్షేమ పథకాలు మమ్మల్ని కల్పిస్తాయంటూ కూడా కేకే రాజు చెప్తున్నారు. ఉత్తర నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ నియోజకవర్గ ప్రజలను ఖచ్చితంగా గెలిపిస్తారంటూ కూడా కేకే రాజు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బంగారు చిట్టెన్ టీవీ విశాఖ నుంచి.